చాలా మంది దశమగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతూ ఉంటారు. నేను నా నోరు మూసుకొని దశమగాలు తీసి సావండి. తీయకుండా ఉంటే పావు అప్పులు ఉన్నది దేవా ఏడ్చుకో. ఇది ఎంత దరిద్రంగా ఉందంటే, మీరు మాకు ముష్టేయకపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి అన్నట్టే ఉంది. ఈ ముష్టోళ్ళు నార్మల్ ముష్టోళ్ళు కాదు, హైటెక్ ముష్టోళ్ళు. గవర్నమెంట్ కూడా 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుంటే ఈ ముష్టోళ్ళు మాత్రం 300కి కూలి పని పోయే వాళ్ళ దగ్గర కూడా 10% ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ రేంజ్ ముష్టోళ్ళు ఇల్లు. నార్మల్గా మీ జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్పి భయపెడతారు. నేను ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా, ఎలా చూసినా నాకు రీల్స్లోను షార్ట్స్లోను వస్తూనే ఉంటాయి, దశమ భాగం గట్టు లేకపోతే నువ్వు నాశనం అయిపోతావని. ఇప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఈ యొక్క 10% వాటా అనేది ఓన్లీ భక్తులే కట్టాలా, పాస్టర్ కూడా కడతారా? ఆ యొక్క పాస్టర్ అనేటోడు ఆ 10% ఎవరికి ఇస్తున్నాడు? ఆ వచ్చిన డబ్బులంతా ఎవరికి ఇస్తున్నాడు? ఆడే వేసుకుంటాడు జేబు. దేవుని దగ్గరికి ఏం పో, దేవుడు కూడా ఎప్పుడు మీరు ఆడికి 10% ముష్టేయండి అని చెప్పి చెప్పడు. కానీ వీళ్ళు ముష్టెత్తుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు బతికితే దాని మీద కదా. మీకు ఒక అద్భుతమైన ఐడియా ఇస్తాను. అదేంటంటే, ఇప్పుడు పాస్టర్లు 10% దేవునికి కట్టాల్సిన అవసరం లేకపోయినప్పుడు అందరూ పాస్టర్లు అయిపోతే ప్రాబ్లం లేదు కదా. అందరూ వాళ్ళ ఇంట్లో పాస్టర్ అయిపోయి వాళ్ళ పిల్లలకు బోధిస్తే అయిపోతుంది కదా. ఈ 10% ఎవడుకో గొట్టంగాడికి ఇచ్చేదాని బదులు మీ లైఫ్ బాగుంటుంది కదా అనేది నాకు చిన్న ఐడియా వచ్చింది. ఎందుకంటే దీనికి కొన్ని బ్రహ్మచర్యం అయిపోయి ఉండాలి, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు, వాళ్ళకి పిల్లలు ఉండకూడదు అనే నియమాలు ఏం లేవు. హ్యాపీగా అన్నీ చేసుకోవచ్చు. కాబట్టి మీరే పాస్టర్లు అయిపోవచ్చు కదా.